సార్ నమస్కారం సార్. నా పేరు ఝాన్సీ. మేము గుంటూరు జీజీహెచ్ స్టాఫ్ నర్స్ సార్. మేము ఇక్కడ మొత్తం కూడా కోవిడ్ వారియర్స్ ఫ్రంట్ లైన్గా వచ్చాం సార్. గత 6 monthsలో కూడా మమ్మల్ని ఈ కరోనా పాండమిక్ టైంలో జాబ్కి రమ్మని చెప్పేసి గవర్నమెంట్ పిలిపించింది సార్. మేము మా ఇండ్లలో వదిలేసి పిల్లల్ని వదిలేసి కూడా చెప్పేసి మేము జనాలకు సేవ చేయాలని చెప్పేసి రావడం జరిగింది సార్. ఒక 5 months చేయించుకొని కరోనా తగ్గిపోయిందని చెప్పేసి మమ్మల్ని నైట్ తీసేశారు సార్. ఒక 2 నెలలు ధర్నాలు చేసాము. మా గోడు వినమని ప్రభుత్వానికి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము సార్. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. తర్వాత మళ్ళీ పాండమిక్ టైం స్టార్ట్ అయింది. మళ్ళీ జాబ్కి రమ్మని చెప్పేసి మళ్ళీ పిలిపించారు సార్. సరే మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు మేము వచ్చాం సార్. కానీ మళ్ళీ ఈసారి కూడా మమ్మల్ని టెంపరీగానే చూస్తున్నారు కానీ పర్మనెంట్గా ఉంచుతారనేది మాకైతే నమ్మకం లేదు సార్. జీతాలు కూడా ఇంకా రావాలి సార్. 3 నెలలే రావాలి సార్. ఇంకా అందుకని మేము ఎంత ప్రభుత్వానికి విన్నవించుకున్నా మాకైతే న్యాయం జరగలేదు. మీ తరపున మాకు ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. మా ఫ్రంట్ లైన్ వారియర్స్కి అలా కాదు. కరోనా మొదటి వేవ్ టైంలో ఈ ప్రభుత్వాలు ఫ్రంట్ లైన్ వారియర్స్గా కొంతమందిని రిక్రూట్ చేస్తున్నారు సార్. అందులో స్టాఫ్ నర్సులు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎనస్థీషియా టెక్నీషియన్స్ ఉన్నారు. మందరి స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్, ఎనస్థీషియా టెక్నీషియన్స్ అందరూ ఉన్నాం సార్. అందులో ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్ కూడా ఉన్నారు. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న వాళ్ళందరినీ 6 monthsకి అడాక్ బేసిస్ మీద తీసుకున్నాము, మేము టెంపరీగా తీసుకున్నాము అని చెప్పేసి 6 months అయిపోయి కరోనా తగ్గిపోయిందని చెప్పేసి ఉన్న పలంగా తీసేశారు సార్. మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ బేసిస్ మీదే తీస్తున్నారు కానీ పర్మనెంట్ జాబులు తీసుకోలేదు సార్. మేమేం ఆలోచించామంటే అందరం అప్పటి వరకు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలేసుకొని అంతటి స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసే ఉద్యోగాలు వదిలేసుకొని ఈ కాంట్రాక్ట్ బేసిక్ అయినా కానీ అంతటి భయంకరమైన సిచ్యువేషన్లు ఉన్నా కూడా మా ఫ్యామిలీస్ని, మా పిల్లల్ని వదిలిపెట్టేసుకొని వచ్చి జాబులు చేస్తాం సార్. ఆ తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అయినా కానీ వచ్చాము. ఆ తర్వాత 6 నెలలు అయిపోయిందని చెప్పేసి ఉన్న బలంగా ఉద్యోగాలు కానీ ప్రభుత్వంలో వైద్య రంగంలో ఉన్నట్టు చాలా ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతానికి. స్టాఫ్ నర్సులు ఉన్నారు, ఎనస్థీషియా టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నాయి, అలాగే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓస్ అన్నీ ఉన్నాయి సార్. రేడియాలజీ టెక్నీషియన్స్ కూడా ఉన్నాయి. ఆ ఖాళీలలో మమ్మల్ని కొనసాగించండి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకున్నాం. ఆ విన్నవించుకున్నా కానీ లేదు, మిమ్మల్ని 6 నెలల వరకే 6 నెలల వరకే ఉంచుకున్నాము, 6 నెలల వరకే మీకు చెప్పాం కదా అని చెప్పేసి తీసివేసేసారు సార్. ఆ తర్వాత కరోనా వచ్చిందని చెప్పి మళ్ళీ పిలిచారు సార్. 3 months కానీ పిలిచారు. సెకండ్ వేవ్ వచ్చిందని చెప్పి మళ్ళీ పిలిచారు. 3 months కానీ పిలిచారు. మళ్ళీ 6 నెలలు ఎక్స్టెండ్ చేశారు. 6 నెలల తర్వాత మమ్మల్ని తీసివేస్తారేమోనని చెప్పి రోజు భయంతోనే డ్యూటీ చేస్తున్నాం సార్. ఎప్పుడైతే కరోనా తగ్గిద్దో మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం, తీసేస్తారేమో సార్. గవర్నమెంట్ హాస్పిటల్ సార్, అలాగే ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిల్స్, కరోనా సెంటర్స్ కూడా ఉన్నాయి. కోవిడ్ సెంటర్స్లో కూడా చేస్తున్నారు సార్ మన వాళ్ళు. మన అది ఒక May 12వ తారీఖే మేము గుర్తొస్తున్నాం సార్ గవర్నమెంట్కి. అది నర్సింగ్ డేస్ అంటారు తప్ప సార్. మిగతా రోజులు మేము గుర్తుపట్టలేదు సార్. పోలీసుల చేత మమ్మల్ని అర్ధరాత్రిలో పోలీసులకు మా కేసు సార్. పోయినసారి 5 నెలలు డ్యూటీ చేయించుకొని నైట్ పూట పిలిపించి సంతకానికి వెళ్తే మిమ్మల్ని కలెక్టర్ గారు ఆపేయమన్నారని చెప్పేసి మమ్మల్ని నైట్ అర్ధరాత్రులు ఆపేస్తే మేము ఎటెళ్ళాలి ముందు చెప్పాలి కదని మేము ఆ నైట్ నుంచి స్టార్ట్ చేసాం సార్. ఆ రోజు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి మిగతా రాష్ట్రం అందరం కలిసి కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసాం సార్. ఎంత కూడా సరే మాకు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడా పార్టీ వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని పార్టీ ఇళ్ళకెళ్ళి ప్రచారాలు చేస్తారు. మాకైతే మాత్రం మీ కోవిడ్ టైము ఇప్పుడు మీరు ఇట్లా ధర్నాలు చేయకూడదని చెప్పేసి మమ్మల్ని 144 సెక్షన్ ఉందని చెప్పేసి ఆపేశారు సార్. మళ్ళీ మాకు ఇట్లా న్యాయం జరగట్లేదని మేము నిరాహార దీక్ష కూడా చేశాము. 2వ రోజు నైట్ పూట పోలీసుల చేత మమ్మల్ని ఈడ్చుకెళ్ళి జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా లేదని చెప్పేసి మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు సార్. హెరాస్మెంట్ కూడా చేశారు. అయినా సరే మేము చేయమని చెప్తే మా మీద కేసులు కూడా పెట్టారు సార్. ఒక May 12వ తారీఖు నర్సెస్ గుర్తొస్తున్నాం సార్. మేము
వైద్య రంగంలో ఉన్నటువంటి ఖాళీల పోస్టులు ఏవైతే ఉన్నాయో మాకు వాటితో ఫిల్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆ ఉన్నటువంటి ఖాళీలో మమ్మల్ని కొనసాగించండి, మమ్మల్ని తీసివేయొద్దు అని దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి పిఎస్లో మాట్లాడుతున్నాను సార్. మాట్లాడి మీకు ఈవినింగ్ అండి మేము నా తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలా